అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్కంద టీవీ తెలుగు. మంచు విష్ణు అలాగే ప్రకాష్ రాజ్ ఈ కాంబినేషన్ మా ఎలక్షన్ టైంలో కాంపిటేటర్సే కాదు, సోషల్ మీడియాలో వీరిద్దరు ఐకానిక్ ఫిగర్స్. మా ఎలక్షన్స్ టైమ్స్లో వీరిద్దరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యి తన బాధని చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్ అన్నట్టు ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయ్యారు. లడ్డూ ఇష్యూ జరిగింది నువ్వు డీసీఎంగా ఉన్న స్టేట్లోనే, ఇన్వెస్టిగేషన్ జరిపించి శిక్ష పడేలా చేయి. ఈ ఇష్యూని ఎందుకు పెద్దది చేస్తున్నావు? దేశంలో ఆల్రెడీ ఎక్కువ మతపరమైనటువంటి గొడవలు జరుగుతున్నాయంటూ ట్వీట్ వేశారు ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారి ట్వీట్కి అయితే మంచు విష్ణు గారు రియాక్ట్ అయ్యారు. సార్, ప్లీజ్ కామ్ డౌన్, కూల్గా ఉండండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేస్తారు, మీరెందుకు కంగారు పడుతున్నారు అని ట్వీట్ అయితే వేశారు మంచు విష్ణు గారు. ఇంత అన్నాక ప్రకాష్ రాజ్ గారు ఊరుకుంటారా? ఆయన ఊరుకుంటే ప్రకాష్ రాజ్ ఎందుకు అవుతారో చెప్పండి. మంచు విష్ణు గారికి ప్రకాష్ రాజ్ గారు రీట్వీట్ చేస్తూ ఆయన అప్కమింగ్ మూవీ అయిన కన్నప్ప మూవీలోని ఫేమస్ డైలాగ్ని వాడేశారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే అని డైలాగ్ వేస్తూ, ఓకే శివయ్య, నీ పర్సెప్షన్ నీది, నా పర్సెప్షన్ నాది, జస్ట్ ఆస్కింగ్ అంతే అంటూ ట్వీట్ వేశారు ప్రకాష్ రాజ్ గారు. మంచు విష్ణు అలాగే ప్రకాష్ రాజ్ ఇద్దరే, ఎవ్వరు అస్సలు తగ్గనంటే తగ్గరు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి కౌంటర్కి మంచు విష్ణు గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.